పని చేయగల వ్యక్తి, అందరి చేత చేయించగల వ్యక్తి. మరి ఆయన ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తుని నియోజకవర్గంలో అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా క్యాడర్ని పట్టుకుని మరి కాపు కాచి కాపాడిన వ్యక్తిగా ఆయనకి తుని నియోజకవర్గంలో పేరు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏ సమస్య చెప్పినా చక్కగా స్పందించే వ్యక్తి. మరి ఈరోజు ఆయన జిల్లా అధ్యక్షులుగా రావటం, మరి కోరిన వెంటనే మొట్టమొదటి విజిట్ ఆడపడుచు నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గానికి నా ఆఫీస్కి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సోదరులు పెద్దాపురం ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. తప్పకుండా పిఠాపురం నియోజకవర్గ మేము కూడా పార్టీ యంత్రాంగాన్ని మా నాయకులు మేమందరం కలిసి తప్పకుండా పటిష్టంగా ఏర్పాటు చేయడానికి మేము కూడా ఒక ప్రాసెస్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ పదవి నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొట్టమొదటిసారిగా నాకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సోదరి మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి నేను రావడం నాకు ఆనందంగా ఉంది. ఇక్కడ దేవదేవుళ్ళ ఆశీస్సులు తీసుకుని కార్యక్రమాల్లో స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన బాటలో పెద్దలు గీత గారు, ఇంకా జిల్లాలో ఉన్న కన్నబాబు గారు, ఇంకా పద్మనాభం గారు, మా దొరబాబు గారు, ఈ పెద్దల సలహాల మేరకు ఈ జిల్లాలో పార్టీని పటిష్టపరిచి అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధం చేసి 100% రిజల్ట్ వచ్చే విధంగా మేమందరూ కలిసి కష్టపడతాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కానీ నాయకుడికి కానీ పోరాటాలు చేయడం అన్నది ఎప్పుడు అలవాటే. ఖచ్చితంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాం. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కి, ఎందుకంటే అతనికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కొద్దీ, న్యాయ వ్యవస్థ మీద ఉన్న అభిమానం కొద్దీ న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఆయన అన్ని రకాల రక్షణ పొందిన వ్యక్తి వల్లభనేని వంశీ గారు. కానీ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించి పూర్తిగా అణిచివేత, అంటే న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయని తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రానికి ఆ రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలందరూ దూరం అయిపోయారు. మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఓన్లీ రెడ్ బుక్ వల్ల దూరం అయిపోయారు. అది మీ అందరికీ తెలిసిందే కదా. మన దావాస్ వెళ్ళారు, ఎవరు పెట్టుబడి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో కానీ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు. దానికి కారణం, బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తీసుకోవాల్సింది. ఈ జిల్లా నుంచే పోరాటం మొదలు పెడతాం పోలవరం ప్రాజెక్టు మీద ఖచ్చితంగా. ఎందుకంటే మీరు వాళ్ళు ఎత్తు తగ్గించేస్తే తూర్పుగోదావరికే పూర్తిగా వాటర్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్. ఇంక వైజాగ్కి ఏమొస్తుంది, రాయలసీమకి ఏమొస్తుంది, ఈ రాష్ట్ర భాషల కళ ఏం నెరవేరుతుంది? ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమీ లేదు. ఆ పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గించేసి గబగబలాడితే పూర్తి చేసేసి దాని మీద పేరు వేయించుకుందామని చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే, అతను చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు పూర్తి వాటర్ సోర్సెస్తో కానీ పూర్తి బలంతో కానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు చూపించే ఉద్దేశం అతనికి లేదు. తూతూ మంత్రంగా ఉమ్ముతడి కింద ఏదో ప్రాజెక్ట్ నల్లా పూర్తి చేసి అతని పేరు సంపాదిందాం అని ఒక తాపత్రయం తప్పితే చిత్తశుద్ధి అయితే లేదు పోలవరం ప్రాజెక్టు మీద. ఈ జిల్లా అధ్యక్షుడిగా మా కార్యకర్తలకి పూర్తిగా ప్రత్యక్షంగా వాళ్ళకి సహకారం అందించి పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడతానని, ప్రత్యక్షంగా కూడా అండగా నిలబడతానని చెప్పి తెలియజేస్తున్నాను.